ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులపూర్ గ్రామంలోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొదలైంది. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 28 అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమయ్యే కేసులపూర్ నాగోబా దేవతను అభిషేకించే గంగా జలాల కోసం పాదయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా కేసులపూర్ నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఉమ్మడి ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి మెస్రం వంశస్థులతో పాటు నాగోబా దేవతపై భక్తి శ్రద్ధలు గల వేల మంది భక్తులు ఈ జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో 22 గిరిజన తెగల్లోని మెస్రం వంశీయులు మాత్రమే ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ జాతరకు మెస్రం వంశీయులు ఎక్కడ ఉన్నా కేసులపూర్ నాగోబా ఆలయానికి తరలివస్తారు. నాగోబా జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లపై గ్రామాన ప్రచారం చేస్తారు. ఇది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం. నాగోబా దేవతను అభిషేకించే గంగాజల సేకరించేందుకు మెస్రం వంశీయులు ఇంటికి ఒకరు నాగోబా ఆలయం వద్ద సమావేశమై ప్రారంభమైన పాదయాత్ర 14 రోజుల పాటు సాగుతుంది. నాగోబా ఏదైతే మహాపూజ జనవరి 28 ఉందో మరి ఆ కార్యక్రమం మెస్రం వంశస్థులంతా కూడా కలిసికట్టుగా ఇక్కడ సమావేశం ఏర్పరచుకున్నాము. దీంతోపాటు మరి నీటి నుంచి మహాపూజ ఏవైతుందో దానికి గంగాజలంతో మేము దానికి అభిషేకం చేస్తాం. కాబట్టి నీటి నుంచి మేము పాదయాత్ర దాదాపు 12-15 రోజులు మేము కాలి నడకతో వెళ్ళేసి మరి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో మేమంతా కూడా ఉండి మరి మేము వెళ్ళేసి మరి గంగాజలం తీసుకురావడం జరుగుతుంది. వంశస్థులు ఇంద్రవెల్లి, ఉట్నూరు, నాన్నూర్, జన్నారం మండలాల్లో పాదయాత్ర ఉంటుంది. జన్నారం మండలం కలమడుగు గ్రామం హస్తినమడుగు గోదావరి తీరాన ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి కుండల్లో గంగా జలాలను తీసుకొస్తారు. ఇక తిరుగు ప్రయాణంలో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు చేసి అమావాస్యకు ఒకరోజు ముందు కేసులపూర్కి చేరుకుంటారు. ఆలయానికి చేరుకున్న గంగా జలాలతో మెస్రం వంశం ఆడపడుచులు ఆ పవిత్ర నీటితో పాము పుట్టలు తయారు చేస్తారు. ఆ జలాలతో నాగోబా ప్రతిమకు అర్ధరాత్రి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతర ప్రారంభం కానుంది. 10 రోజుల వరకు జాతర జరుగుతుంది. దేవత యొక్క శ్రీ నాగోబా. ఈ నాగోబా శుభ దినం సందర్భంగా నేడు ముక్కోటి దేవతల యొక్క తొలి ఏకాదశి శుభ సందర్భంలో నేడు కెస్తాపూర్లో ఉన్నటువంటి శాంతినిలయం నుండి నేడు కెస్తాపూర్ గ్రామం నుండి ఏదైతే అస్థినమడుగు ఉందో అస్థినమడుగు అంటే గోదావరి యాత్ర నేడు కెస్తాపూర్ మెస్రం వంశుల తరపున నేడు కెస్తాపూర్ గ్రామం నుండి అస్థినమడుగు వరకు నేడు పాదయాత్ర అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే మెస్రం అధిపతి ఏదైతే పీఠాధిపతి ఉందో ఏదైతే మెస్రం వంశంలో చేసినటువంటి తీర్మానం ఉందో ఆ తీర్మానాన్ని బట్టి దానికి కట్టుబడిగా వారి నీతి నియామకాలతో పాటిస్తూ నేడు కెస్తాపూర్ గ్రామం నుండి అస్థినమడుగు వరకు చేరే విధంగా నేడు కార్యాచరణ రూపొందించడం జరిగింది. అస్థినమడుగు గోదావరి ఉన్నటువంటి జలాభిషేకం కోసం తెచ్చినటువంటి నీళ్ళ కోసం ఆ యొక్క గోదావరి నదిలో పూజా కార్యక్రమం జరుగును.